హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైలర్ లక్ష్మి. ఇప్పుడైతే మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఈ వీడియోలో కస్టమర్ బ్లౌజ్ అన్నమాట. ఈ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం. నెక్ అనేది మన సైడ్ ఉండాలి, బ్యాక్ పార్ట్ అనేది పైన ఉండాలి. షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుండి ఈ విధంగా పట్టుకోవాలి. బ్యాక్ డాట్ ఉంది కదా, బ్యాక్ డాట్ దగ్గర ఎంత వచ్చింది వాళ్ళకి? 13.5 వచ్చింది. మనం ఎంత తీసుకోవాలి? 14 తీసుకోవాలి. ఆమ్ హోల్ లెంత్ ఎంత వచ్చింది వాళ్ళకి? 5.5 వచ్చింది. నెక్ ఎంత వచ్చింది? 5. విడ్త్ 2.5. షోల్డర్ 3 వచ్చింది. ఎందుకు? నెక్ పైన ఉంది కదా, ఇది మీరు గమనించాలి. నెక్ పైన ఉంటే షోల్డర్ పెరుగుతుంది. షోల్డర్ తక్కువ, నెక్ డౌన్ ఉంటే, డీప్ ఉంటే షోల్డర్ అనేది తగ్గించేసాలి. మనం బ్లౌజ్ ఇచ్చి వాళ్ళు నెక్ డిప్ చేయండి అని చెప్పారనుకో, నెక్ డిప్ చేస్తే అప్పుడు షోల్డర్ మనం తగ్గించేసాలి, లేకపోతే షోల్డర్ జారుతుంది. ఇదే సేమ్ షోల్డర్ పెట్టామనుకో, బ్లౌజ్ ఇచ్చిన సైజు లాగా సేమ్ షోల్డర్ పెట్టామనుకో మనకు జారుతుంది. నెక్ డిప్ చేయండి నాకు అని కస్టమర్ చెప్పారనుకో, అప్పుడు షోల్డర్ తగ్గించేసేయాలి, నెక్ డిప్ చేయాలి. నెక్ పైన వాళ్ళు డీప్ ఉంది నెక్, వాళ్ళు పైకి చేయండి అని చెప్పారనుకో, అప్పుడు నెక్ పైకి చేసేసేయాలి. షోల్డర్ నెక్ పైకి చేయమన్నారనుకో, అప్పుడు ఇది 2.5 తీసుకోవాలి. ఇక 3 షోల్డర్ అనేది పెంచేసేయాలి. అంతే, దీంట్లో డౌటే పడొద్దు. నెక్ డిప్ చేస్తే షోల్డర్ తగ్గించేసేయాలి, నెక్ పైకి చేస్తే షోల్డర్ అనేది పెరగాలి. చెస్ట్ ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. చూడండి మీరు ఇక్కడ 9.2 ఉంది. క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ అనేది అవతల ఉండాలి, క్లోజ్ మన సైడ్ ఉండాలి. ఓపెన్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలి. నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. క్లాత్ ఎగుడు దిగుడు ఉంది కదా, స్ట్రేట్ లైన్ కటింగ్. ఫస్ట్ అయితే కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు కదా, నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ అనేది కింద ఉండాలి. హ్యాండ్స్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను హ్యాండ్స్ అయితే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే కటింగ్ చేసుకుంటాను. వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చారనుకో, అప్పుడు నేను టేప్తో మెజర్ చేసుకొని ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఇది ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను? స్టిచ్చింగ్ కోసం. ఈ హ్యాండ్స్కి అయితే సైడ్లో జాయింటింగ్ వస్తుంది, నేనైతే జాయింటింగ్ అనేది ఇక్కడే తీసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. మనం స్ట్రేట్ లైన్ తీసుకుందాం. ఒకటి ఎగుడు దిగుడు ఉంది కదా, స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. ఇందాక ఎంత తీసుకున్నాం మనము? బ్లౌజ్ మెజర్ చేసినప్పుడు ఎంత? 13.5 వచ్చింది. 14 తీసుకోవాలి. నెక్ ఎంత వచ్చింది? 5. నెక్ విడ్త్ వచ్చేసి 2.5. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ 2.5. షోల్డర్ అనేది 3. చూస్తున్నారా? 3. ఆమ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5. ఈ లెంత్ దగ్గరే 5.5 వచ్చింది కదా, అక్కడే తీసుకోవాలి మనం. చెస్ట్ ఎంత వచ్చింది? 9.2. ఎక్స్ట్రా 2 స్టిచ్చింగ్కి ఎంత? 11.5 వచ్చింది. ½ ఇంచ్ తగ్గించేస్తాను నేను కింద. 11 మార్కింగ్ చేసుకుంటున్నాను. 11 దగ్గర 2 దగ్గర చూడండి, 11. అదే ఇక్కడ చెప్పాను కదా, 1 ఇంచ్ అనేది నేనైతే ఫింగర్ తోటే ఎక్కువ తీసుకుంటాను. 1 ఇంచెస్. కటింగ్ చేసుకుందాం.
వీడియో ఫుల్ చూడండి, మీకు కంపల్సరీ సింపుల్ మెథడ్ ఇది. ఏ చిన్న డౌట్ కూడా రాదు, మీకు ఈజీగా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మీకు మెజర్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, మెజర్మెంట్ కూడా రాసి పెడతాను మీకు. ఫ్రంట్ పార్ట్ నేను అన్నాను కదా, ఇక్కడ నెక్ దగ్గరే పెట్టుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే స్కేల్ పెట్టుకొని అన్నీ మార్కింగ్ చేసుకుంటాను. ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అని అనిపించినప్పుడు ఈ వీడియో చూడండి, కంపల్సరీ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఉక్సు సైడే చూడాలి. షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుండి ఉక్సు సైడే చూడాలి. ఎంత వచ్చింది మనకి లెంత్ వచ్చేసి, ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 6.5 వచ్చింది. విడ్త్ ఎంత వచ్చింది, 1.5, 2 తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింటింగ్ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఫ్రంట్ నెక్ దగ్గర నుండి క్రాస్ బెల్ట్ వరకు 3 వచ్చింది, 3.5 తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ జాయింటింగ్ ఉంది చూడండి, 4 వస్తుంది, 4.5 తీసుకోవాలి. ఫ్రంట్ డాట్ కోసం ఈ స్ట్రేట్లో 3 వచ్చింది. మనం ఇందాక మెజర్మెంట్ ఫ్రంట్ పార్ట్ చూసాం కదా, మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఏ పార్ట్కి ఆ పార్ట్ మెజర్ చేస్తున్నాను. 6.5 వచ్చింది కదా, ఈ 6.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2, ఇక్కడ ఎంత వచ్చింది మనకి, క్రాస్ బెల్ట్ జాయింటింగ్ దగ్గర వరకు 3.5 తీసుకోవాలి కదా. ఇక్కడైతే యాజ్ ఇట్ ఈజ్ ఎవరికైనా సేమ్, మీరు అన్ని వీడియోస్ చూస్తున్నారు కదా, అన్నిట్లో ఇదే విధంగా ఉంటుంది. మీకైతే చాలా ఈజీ, నా మెథడ్ అయితే చాలా ఈజీ, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బ్లౌజ్. ఏ కస్టమర్ చిన్న కూడా మిస్టేక్ ఏమీ తీయరు. ఎక్కడ లూజు కానీ టైట్ కానీ ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 3 వచ్చింది కదా, 3 దగ్గర ఒక మార్కింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. వీళ్ళకి చెస్ట్ ఎంత వచ్చింది, 9 వచ్చింది కదా, నేను అన్నాను కదా 34, 36, 1/4 తీసుకుంటున్నాను. ఇక్కడ సేమ్, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేనైతే ఇలా లెంత్, ఫ్రంట్ లోతు,
అయితే ఫ్రంట్ డాట్ లెంత్ కోసం 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంత వచ్చింది 4, అదే 2.5 దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ 2.5, ఇక్కడ 2 సమానం చూసుకొని చిన్న టక్ వేసుకోవాలి, చిన్న టక్కు. ఇక్కడ కూడా సేమ్, అంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ 4 దగ్గర క్రాస్ పట్టీ కోసం స్ట్రైట్ లైన్ ఎంత వచ్చింది, క్రాస్ పట్టీ మనం మెజర్ చేసాం కదా, ఎంత వచ్చింది 4 పైన వచ్చింది. ఇక్కడ చిన్న సైజ్ కదా, నేను ఇక్కడ 10 తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి కదా, వాళ్ళకి ఇక్కడ 4.5 పట్టి క్రాస్ బెల్ట్, ఇక్కడ 3.5. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్ట్, హ్యాండ్స్ తీసుకున్న మెజర్మెంట్ కూడా బ్లౌజ్ మీద రాశాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. చూడండి కంపల్సరీ వీడియో. ఏమీ రాని వాళ్ళకైతే కంపల్సరీ ఈ వీడియో చేస్తే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీ మెథడ్.